జగన్ వైకాపా శాసన సభాపక్ష నేత మాత్రమేనని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఏమిటంటే మీరు మాట్లాడేది? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అరవకు, తగ్గించో, తగ్గో తగ్గో. చూడండి అక్కడ ఏముందో. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఆ విషయం తెలుసుకోకుండా స్పీకర్ కు లేఖ రాయటం పట్ల ఆయన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఉన్న పొదలో అడుకోవడం తప్ప వేరే లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. గతంలో లోక్సభలో తెలుగుదేశం నేత ఉపేంద్రకు ఈ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారన్న జగన్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? వారికి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే అవకాశం ఇచ్చారని కేశవ్ గుర్తు చేశారు. అదేవిధంగా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. రేపు రాబోయే రోజుల్లో వచ్చేసాడు రాడు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గెలిచింది 100%. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని, దేశ చరిత్రలో గాని. అధికారంలోకి రావడానికి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఫ్లాష్ బ్యాక్. ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. అధికారంలోకి రావడానికి మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మద్యపాన నిషేధం అన్నది ఒక భూతంగా చూపించి ఒకే రోజు 2150 కోట్ల రూపాయల బాధుడు. ఏమిరా బాలరాజు, తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని, నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు, నేను చూడండి అక్కడ ఏముందో. ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. మెగా డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూలై 1న పెన్షన్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు.
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయగా పోలీసులు నర్సరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో కలిసి వెళ్లిన పిన్నెల్లి వీవీప్యాట్ ఈవీఎంను ధ్వంసం చేశారు. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో కాపాడండి. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. బుద్ధుందా నీకు? ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఒరే సైకో వెతవా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. అయన్నొద్దు, పాయింట్కి రా. రక్త కన్నీరు పెట్టుకుంటావు. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తురా. పెద్ద మాట అన్నాడు సరాడు. చంపేస్తా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఆడవాన్ని గౌరవించు, నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు. మనిషిలో పశువాలు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా, కంటికి కనిపించినా, చెవికి వినిపించినా, నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. టెంపర్ లేచుద్ది. నువ్వు చూడా మార్కు, నీ వెతికిటాలు తీసేయి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి ప్లీజ్.